సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఫ్లాట్ 2.5 ఎకరాల బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పేసి అన్నారు. మీ పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో బాపు విగ్రహాన్ని పెడతాము 5,000 కోట్లతోటి అని అంటారు. అవసరం ఉందా అక్కడ విగ్రహం పెట్టడం? 2004లో మేము ఎప్పుడైతే పర్మిషన్ తీసుకున్నామో అప్పుడు బఫర్ జోన్ 9 మీటర్స్. సడన్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే 50 meters buffer zone అవ్వదు కదా. సో ఫస్ట్ థింగ్ రాంగ్. వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ టెలింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ బికాస్ వీ హ్యావ్ ద డాక్యుమెంట్స్ 2002 ఇట్ ఈస్ 9 meters. సో దట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్ ఏదైతే చేస్తాం. సెకండ్, గాంధీ స్టాట్యూకి అసలు మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకం కాదు, ఈ రోజు కూడా వ్యతిరేకం కాదు. ఓపెన్ ప్లేస్ ఉంది, ఓపెన్ ప్లేస్లో గాంధీ స్టాట్యూ పెట్టుకో, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, మా జోలికి రావద్దు, మా ఇల్లు కూల్చొద్దు. దట్ ఈస్ అవర్ స్లోగన్. అంటే మీ ప్రాంతానికి దగ్గరగా బాపు ఘాట్ కూడా ఉంది, కానీ మీ పక్కన బాపు విగ్రహాన్ని కడతాము 5,000 కోట్లు వెచ్చిచ్చి కడతామని చెప్పేసి అంటారు. అసలు మీకు విషయం చెప్పడానికి నాకు తెలిసినంత వరకు నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను. ఆ బాపు ఘాట్ అసలు మధ్యలో ఆ బిల్డింగ్ ఉంది, బాపు ఘాట్ ఆడుపడిపోయింది, దాని మధ్యలో క్లోజ్ చేశారు, యూజ్ కూడా చేయలేదు. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సోషల్ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కదా, ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో ఇప్పుడు రెనోవేట్ చేసి ఓపెన్ చేయబోతున్నారు. ఈ 2.5 years నుంచి ఈ గవర్నమెంట్ అంత బాపుఘాట్ గురించి పట్టించుకోలేదు. ఎప్పుడో ప్రతిసారి బాపుఘాట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ టైంకి ఏదో గాంధీ జయంతి రోజు వాళ్ళు వస్తారంటే నామమాత్రంగా చేస్తారు తప్ప ఇప్పుడు దాకా దాని మీద ఎవరు చదవట్లా. ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల డబ్బులు వస్తాయని కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తామంటున్నారు తప్ప నిజంగా మీకు రెస్పెక్ట్ ఉంటే ఈ 2.5 years నుంచి ఆ బాపుఘాట్ని ఏం చేస్తారు అది చెప్పండి. ఏం చేయలేదు కదా, జస్ట్ ఈ ప్రాజెక్ట్ వల్ల మనీ జనరేట్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇదంతా చేస్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు. ఆ పరిపాలించినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మీ వధువు అపార్ట్మెంట్ని పేపర్లో రావడం కానీ ఇట్లా బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పేసి అనడం కానీ ఏమైనా జరిగింది? లేదండి, ఈ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బఫర్ జోన్లో ఉన్నామని కానీ లేకపోతే మాకు ఇబ్బంది, మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మూసి అక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. సిటీలో మీరు చూస్తే జియాగూడ, పురాణపూల్, ఈ బ్రిడ్జెస్ అన్నీ మునిగిపోతాయి. ఎవ్రీ రైనీ సీజన్ ఎంతో ప్రాబ్లం అవుతుంది. ఏ రోజు కూడా మాకు ప్రాబ్లం కాలేదు. యాజ్ ఎ మీడియా మీరు వెరిఫై చేయండి, ఓల్డ్ వీడియో తీసి చూడండి. ఎప్పుడైనా మధు పార్క్లోకి వాటర్ వచ్చాయని మీరు విన్నారా? అసలు ఆ రోడ్డు మీద కూడా రావు. ఆ జియాగూడ అవన్నీ మునిగిపోతాయి. ఎంజీబీఎస్ఏ మునిగిపోతుంది. నువ్వు బాగు చేయాలంటే ఎంజీబీఎస్ని బాగు చేయి, నువ్వే అన్నావు. మూసీని బాగు చేస్తావు, ఎంజీబీఎస్ తీసేయాలి కదా. మెట్రో ఎక్కడ ఉంది? మూసీ మీదే ఉంది కదా. అక్కడ మెట్రో ఎంజీబీఎస్ బస్ స్టాప్ అంతా మూసీ మీదే ఉంది కదా. అవన్నీ మూసీ మీదే ఉన్నాయి కదా. నువ్వు అవన్నీ బాగు చేయకుండా మా ప్లేసెస్ తీసుకొని మా ప్లేసెస్ ఏం చేద్దామని నీకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, కట్టుకో. గాంధీ స్టాట్యూని కట్టొద్దని మేము అనట్లేదు కదా. ఏంటి దీంట్లో ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో గాంధీ వారసులు కూడా నిరాకరించినటువంటి తుషార్ గాంధీ పెట్టాడు కదండి, ట్వీట్ చేశారు కదా. నువ్వు గాంధీ ఉంటే నిజంగా బాధపడతాడు. గాంధీ అసలు ఇలాంటి కోరుకోవడానికి తుషార్ గాంధీ పెట్టాడు కదా. నువ్వు నిజంగా గాంధీకి రెస్పెక్ట్ ఇస్తే ఆయన మనోడు మాట చెప్పగానే ఆగిపోవాలి కదా. నువ్వు నిజంగా రెస్పెక్ట్ ఇస్తే ఆయన మనోడు ఎప్పుడైతే వచ్చి ఆ మాట చెప్పాడో నువ్వు ఆగిపోవాలి. దట్ ఈస్ ద రెస్పెక్ట్ వీ నీడ్ టు, దట్ ఈస్ ద రెస్పెక్ట్. అది రెస్పెక్ట్, అది కదా మనం ఇవ్వాల్సింది. అది ఇవ్వకుండా నేను స్టాట్యూ కడితే రెస్పెక్టా అండి? స్టాట్యూ కట్టడం రెస్పెక్టా? ఏం చెప్పాలనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తాను? సీఎం గారు మా 450 ఇళ్ళని కూలగొట్టి గాంధీ స్టాట్యూ కట్టమని గాంధీ అడగలేదు, గాంధీ ఫ్యామిలీ అడగలేదు, ఈ దేశ ప్రజలు కూడా అడగలేదు. మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రజలు కూడా అడగలేదు. ఎందుకు చేస్తున్నారు? ఇదంతా మీకోసం, మీ సెల్ఫ్ కోసం చేస్తున్నారా? ఆ గవర్నమెంట్లో అంబేద్కర్ స్టాట్యూ కట్టారు, ఈ గవర్నమెంట్లో నేను గాంధీ స్టాట్యూ కడతాను. ఆ ఎజెండా తప్ప ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఆ ఒక్క ఎజెండా తప్ప ఇక్కడ ఏమీ లేదు. ప్లీజ్ దయచేసి మీ ఆలోచనని విరమించుకోండి. మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. మమ్మల్ని 450 ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టి మీరు స్టాట్యూ కట్టదు. మీరు కట్టుకోండి స్టాట్యూ, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదైనా చేయండి. మీకు కావాల్సి వస్తే మేము కూడా సహాయం చేస్తాము. ఒక రోజు జీతం మీకు ఇస్తాము. మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము. తెలంగాణ ప్రజలకు కూడా మీ మీడియా ద్వారా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఏదైతే డబ్బులు తీసుకొస్తున్నారో ఇదంతా అప్పే కదండి. ఎవరు తీర్చాలి? తెలంగాణ ప్రజలే కదా. ఈ ట్యాక్స్ అంతా ఎవరి మీద వేయబోతున్నాడు? మన మీదే కదా వేయబోతున్నాం. తెలంగాణ ప్రజలారా, మనము ఈ గవర్నమెంట్ని ఇన్ని కోట్లు అప్పు తెచ్చి గాంధీ స్టాట్యూ పెట్టు, లేకపోతే ఇలా డెవలప్ చేయని అడగలేదు కదా. బేసిక్ మనకు కావాల్సింది ఏంటి? మూసి బాగాలేదంటే మూసిని క్లీన్ చేయండి, వేరే యాక్టివ్ కదా. అంతేగాని నువ్వు మీ
పేరుని నిలబెట్టుకోవాలి, చరిత్రలో రేవంత్ రెడ్డి తరంలో గాంధీ స్టాట్యూ కట్టారు, ఇలా ప్రూవ్ చేసుకోవడానికి మన మీద అప్పు చేయడం అనేది ఇన్కరెక్ట్ థింగ్. సో ఈ అప్పంతా మనమే తీర్చాలి. ప్రజలు దయచేసి గమనించండి, ప్రజల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సపోర్ట్ చేయండి, మాకనే కాదు ఇష్యూకి సపోర్ట్ చేయండి. సో మీరందరూ ఎన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చేస్తే మీరు రెడీగా, తెలంగాణ ప్రజలు చాలామంది అందరినీ అడుగుతున్నాను నేను, ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఎంపీఆర్, ప్లీజ్ సపోర్ట్ ఫర్ మూసీ బాధితులు ఎవరైనా అందరికీ సపోర్ట్ చేయండి. ఆయన తెచ్చే అప్పంతా రేపు మనమే కట్టాలి, మన పిల్లలు అందరూ కట్టాలి. సో ఇంత అప్పు చేసి ఇంతమందిని రోడ్డు మీద పడేసి ఈ ప్రాజెక్ట్ అవసరమా? దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. గవర్నమెంట్ కూడా పునరాలోచించుకోవాలి. ప్రతిపక్షాలు, అధికార పక్షము, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ వీరంతా ఆలోచించి మాకు మూసీ బాధితులకి, మధుబార్కి అందరికీ సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్. మీ గోడు ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళ్ళి అలాగే బుల్డోజర్ తోటి వచ్చింది అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ మనుగడలో లేదు. నాయకులు అది గమనించాలి. చరిత్రను ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మీ అందరికి మీడియా మిత్రులందరికీ తెలుసు, మీడియా మిత్రులకి మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఎప్పుడూ ఉండదు. సో ఇదొక్కటే టర్మ్గా రేవంత్ రెడ్డి గారు ఆలోచించకూడదు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఏమనుకున్నానంటే అండి, ఒక 1 year బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది. అక్కడ కుమారి అంటే అనే ఒక ఆమె మెస్ పెట్టుకుని ఉంటుంది, మధ్యాహ్నం ఫుట్పాత్ మీద మెస్ పెట్టుకుని ఉంటే ఏం స్టేట్మెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఆమెకు నోటీసులు ఇచ్చి తీయమని చెప్పగానే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, ఫుట్పాత్ మీద వెండర్స్ని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఏదో పొట్టగూడి కోసం చిన్న పనులు చేసుకుంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మన ప్రజాప్రభుత్వం అన్నాడు. ఆ మాట అనగానే నిజంగా నేను సెల్ఫ్గా అరే నిజంగా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఎంత ఆలోచిస్తుందని అనుకున్నాను. అది నేను అన్నా. ఇప్పుడు అదే సీఎం వచ్చేసి ఈ 450 ఇల్లు కావాలి మాకు, స్టాట్యూ కట్టుకుంటాం. అసలు షాక్డ్ అండి. కాయిన్కి 2 sides ఉంటాయి చూసారా, అప్పుడు ఒక సైడ్ చూపించాడు, ఇప్పుడు ఇంకో సైడ్ చూపిస్తున్నాడు. అంతే, దట్స్ కాయిన్ 2 sides అన్నప్పుడు ఒకటి చూపించాడు, ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాడు. ఈ రేపు అసెంబ్లీ జరగబోతుంది March 16 నుంచి. నేను ప్రతిపక్షాలకి, బీఆర్ఎస్కి, బీజేపీకి ఒకటే కోరుకుంటున్నా, కమ్యూనిస్టులకి దయచేసి ఈ మూసీ ఇష్యూని అసెంబ్లీలో లేవనెత్తండి. అసెంబ్లీలోనే సీఎం ద్వారా అసెంబ్లీలోనే ఇన్ఫర్మేషన్ని రాబట్టండి. ఈ అసెంబ్లీలోనే సీఎంని ఒప్పించండి ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి. మీ అందరికీ బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ ఇష్యూని అసెంబ్లీలో రైజ్ చేయండి. వచ్చే March 16 నుంచి అసెంబ్లీ జరగబోతుంది. ఈ ఇష్యూని హైలైట్ చేయండి. దీని మీద సీఎంని ఆన్సర్ అడగండి. సీఎం నీడ్స్ టు గివ్ ద ఆన్సర్. ఆ ప్రభుత్వం నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి దీని గురించి క్లారిటీ ఇవ్వండి. ప్లస్ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు కూడా చెప్పండి.